హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చియా సీడ్స్ గురించి అయితే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము. చియా సీడ్స్ ఎలా వాడాలి, దేనికి అనేది చూద్దాము. బరువు తగ్గుదల అయితే జరుగుతుంది. చియా గింజల్ని మంచిగా నీటిలో కొద్దిసేపు అయితే నానబెట్టాలి. మన సబ్జా గింజలు ఉంటాయిగా, అలాగే నానబెట్టుకొని మంచిగా వాటర్ ఇలా అయితే తీసుకోవాలి. చియా సీడ్స్ తీసుకొని దీంట్లో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా ఇలా చియా గింజలు చిన్నగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయోజనం. చియా సీడ్స్ మంచిగా నాని మంచిగా ఉబ్బుతాయి. అట్లయినాక తీసుకోవాలి. బరువు తగ్గుదలకు, జీర్ణక్రియ, అధిక ఫైబరు కంటెంట్ జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం. ఈ చియా సీడ్స్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్ల గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గింపునకు దోహదపడతాయి. పోషకాల గలని కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ చియా సీడ్స్లో. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు, ఇవి డయాబెటిక్ ఉన్న వారికి రక్తంలో చక్కెరను నియంత్రణను ఉంచడానికి సహాయపడుతుంది. వీటినైతే నేరుగా తినకూడదు. కనీసం 10-15 నిమిషాలు నీటిలో లేదా పాలలో నానబెట్టవచ్చు. ఏదైనా పెరుగు సలాడ్లో కూడా నానబెట్టి మంచిగా అవి నానినాక వాటిలో కలుపుకొని అయితే తాగొచ్చు. నీటిలో కానీ పెరుగులో కానీ ఏవైనా సలాడ్లో కలుపుకొని తాగొచ్చు. అతిగా తీసుకుంటే మాత్రం జీర్ణ సమస్యలు రావచ్చు. రోజుకు 1-2 టీ స్పూన్లు మాత్రమే తీసుకోవడం మంచిది. నీటిలో నానబెట్టకుండా పొడిగా తీసుకుంటే గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉందంట. ఏదైనా కొత్త ఆహారాన్ని అలవాటు చేసుకునే ముందు ముఖ్యంగా ఇన్సులిన్ లేదా ఇతర మందులు వాడుతున్న వారు వాటిని తినొచ్చా లేదా అనేసి డాక్టర్ని అయితే అడిగి తీసుకోవాలి. ఎందుకైనా మంచిది. వీటి వల్ల అయితే ఉపయోగాలు ఇవి ఉన్నాయి. వీటిని అయితే నేరుగా అయితే తీసుకోవద్దు. ఇట్లా లిక్విడ్ లాగా మంచిగా నానబెట్టి ఇట్లా కావాలి, జెల్లులాగా ఇట్లా మంచిగా అయినాకనే మనం సలాడ్లో కానీ దేంట్లోనైనా కలుపుకోవచ్చు. వెయిట్ లాస్ అయితే అవుతారు. ఒక వారం రోజులు తీసుకుంటే కూడా మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతారు. చూడండి, ఇలా సబ్జా గింజల లాగానే ఉంటాయి. చియా సీడ్స్ కూడా సబ్జా గింజల లాగానే ఇలానే వాటర్లో నానబెట్టుకొని ఉండాలి. అవి ఇవి సేమ్ లాగా ఉంటాయి. కాకపోతే ఇవి వేరు అవి వేరు. చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు. ఇంకా ఇలా అయితే నేనైతే వాటర్లో వేసుకొని కొంచెం లెమన్ వేసుకొని మంచిగా నేనైతే హనీ వేసుకోవాలండి. హనీ వేసుకోవాలా, షుగర్ వేసుకోవద్దు. కానీ నా దగ్గర హనీ లేదు కాబట్టి షుగర్ వేసుకున్నా. ఇలా అయితే మంచిగా కలిపి నేనైతే తీసుకుంటున్నాను. మీరైతే షుగర్ ప్లేస్లో హనీ వేసుకోండి, చాలా బాగుంటుంది. హనీ హెల్త్కి కూడా చాలా మంచిది. తేనె ఇలా అయితే పెరుగు సలాడ్లో దేంట్లోనైనా తీసుకోవాలి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.